Hello everyone, welcome to Techies Mentor ఛానల్. ఈరోజు వీడియో అబౌట్ టెక్కీ స్టాక్స్ వీక్లీ. సో జనరల్గా మండే టు సండే వాట్ ఆర్ ద లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ విల్ డిస్కస్. లెట్స్ మూవ్. ఫస్ట్ అప్డేట్, టాప్ 5 రీజన్స్ టెక్కీ షుడ్ అప్స్కిల్ ఇన్ 2025. So these are the 5 reasons techies should upskill. So maintain relevance in open market. సో కరెంట్ టెక్నాలజీ డే టు డే అనేది కొత్త న్యూ ట్రెండ్స్ వస్తున్నాయి, టెక్నాలజీ అప్డేట్స్ వస్తున్నాయి. సో మీరు మార్కెట్లో రిలవెంట్గా ఉండాలి అంటే యూ షుడ్ అప్స్కిల్. లైక్ సైబర్ సెక్యూరిటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇలాంటి టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల యూ విల్ బీ ఇన్ అ కాంపిటీషన్ బిహైండ్. నెక్స్ట్, బ్యాక్ హై పేయింగ్ జాబ్ ఆఫర్స్. సో మీరు అప్ స్కేల్ అవటం వల్ల మీకు హై పే జాబ్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్ ప్రూఫ్ కెరియర్. సో నెక్స్ట్, మీరు అప్ స్కిల్ అవటం వల్ల మీ యొక్క కెరియర్ గ్రోత్ కూడా బాగుండిద్ది, అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ కూడా బాగుండిద్ది అనమాట. నెక్స్ట్, బ్రూ లీడర్షిప్ స్కిల్స్. ఎప్పుడైతే మీరు అప్ స్కిల్ అవుతారో, లెట్స్ ఏ ఏఐ డ్రివెన్ కోర్సెస్ ఉన్నాయి విచ్ ఆర్ డెసిషన్ మేకింగ్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ మీద మీరు ఎప్పుడైతే అప్ స్కిల్ అవుతారో మీకు ఛాన్సెస్ ఆఫ్ టువర్డ్స్ టు ద లీడర్షిప్ స్కిల్స్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది. ప్రమోషన్ కూడా ప్రమోషన్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ప్రమోట్ దట్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో మీరు ఎప్పుడైతే అప్ స్కిల్ అవుతారో మీ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా బాగుండిద్ది. ఎందుకంటే మీరు కరెంట్ ట్రెండ్ ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ టెక్నాలజీ మీద వర్క్ చేసినప్పుడు జాబ్ సాటిస్ఫై ఆటోమేటిక్ ఉన్నది. నెక్స్ట్, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా హైగా ఉంటాయి. అప్ స్కిల్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ అప్డేట్, Capgemini introduced ESOP plan for 1,75,000 employees in India. What is ESOP? Employee Share Ownership Plan. So మనకి బిగ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఈ వీళ్ళు కంపెనీస్ ఎంప్లాయీస్ కి salaries తో పాటుగా కంపెనీ షేర్స్ కూడా ఇస్తాయి అనమాట. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ బిగ్ కంపెనీస్. సో క్యాప్జెమినీ ఈస్ ఆల్సో ఫాలోయింగ్ దేర్ ట్రెండ్స్. లైక్ క్యాప్జెమినీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కి salaries తో పాటుగా షేర్స్ కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది అనమాట. సో ఎందుకు అంటే కంపెనీ వెల్త్ ఇంక్రీజ్ అయింది ఈ షేర్స్ ఇవ్వడం వల్ల. ఎందుకంటే వాళ్ళు కూడా షేర్స్ ఇచ్చినప్పుడు కంపెనీలో పార్ట్నర్స్ అవుతారు. ఎప్పుడైతే పార్ట్నర్స్ అవుతారో వాళ్ళు కూడా కంపెనీస్ కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు అనే స్ట్రాటజీ తోటి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే స్ట్రాటజీ తోటి కంపెనీస్ వచ్చి క్యాప్జెమినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది ఈఎస్విపి ఓపీ ప్లాన్. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ బోత్ కంపెనీ సైడ్ యాజ్ వెల్ యాజ్ ది ఎంప్లాయీ సైడ్. నెక్స్ట్ అప్డేట్, టాప్ డీబగింగ్ టూల్స్ ఫర్ ఎర్రర్ ఫ్రీ కోడింగ్. డెవలపర్ ఎప్పుడైనా కోడ్ రాసేటప్పుడు ఆ డెవలప్ చేసిన కోడ్ ని డీబగ్ చేయాలంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ దెమ్. సో దానికోసం మనము ఇన్ జనరల్ గా డెవలపర్స్ ఈ టూల్స్ ఉపయోగించడం వల్ల వాళ్ళు ఈజీలీ ఐడెంటిఫై ద బగ్స్, సెక్యూరిటీ రిస్క్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే కోడింగ్ వైలేషన్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా వల్నరబిలిటీస్ ఉన్నా, ఏదైనా వర్షన్స్ మిస్ మ్యాచ్ ఉన్నా కూడా ఇలాంటి మొత్తము మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దోస్ ఆర్ సోనార్ క్యూబ్, కోడో, కోవర్టీ, కొడాసి, ఈఎస్లింట్. సో దీస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ మనకి విజువల్ స్టూడియోలో కానీ, లేకపోతే మనకి జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, గో, ఆల్ దీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ సపోర్టింగ్ దీస్ టూల్స్. సో యూస్ దట్, అండ్ వెన్ ఎవర్ యూ యూస్ దిస్ యూ కెన్ మేక్ దట్ క్లీనర్ కోడర్. Next update, OpenAI expansion set to boost tech hiring in India. రీసెంట్గా OpenAI CEO Sam Altman said India has the become OpenAI second largest market సో ఇన్ ద వరల్డ్. సో మనకి రీసెంట్గా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉపయోగంలో మనము వీఆర్ ది సెకండ్ లీడింగ్ మార్కెట్. మనకు చూస్తే లాస్ట్ ఇయర్లో సో 3 times యూజర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యారు. సో దీనివల్ల వీళ్ళు సో ఓపెన్ ఏఐ డేటా సెంటర్స్ ని ఇండియాలో ప్లేస్ చేస్తున్నారు, దట్ టు హైదరాబాద్ లో. సో దే ఆర్ బిల్డింగ్ ద లార్జెస్ట్ డేటా సెంటర్ టు హోస్ట్ ఓపెన్ ఏఐ అప్లికేషన్స్. సో మనకి నెక్స్ట్ కొన్ని ఇయర్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ జాబ్స్ ఉంటాయి. సో హూఎవర్ లెర్నింగ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ గుడ్ టు దెమ్. అనదర్ బిగ్ న్యూస్, జేపీ మోర్గన్ అండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎంప్లాయీస్ మస్ట్ రిటర్న్ ఆఫీస్. సో మార్చి నుంచి కంపల్సరీగా ఆఫీస్కి రావాలి అని జేపీ మోర్గాన్స్ వాళ్ళ ఎంప్లాయీస్కి తెలియజేసింది. సో రీసెంట్గా జేపీ మోర్గాన్ సిఇఓ సో ఇది పాస్ చేశారు. ఎందుకంటే కొలాబరేషన్ ఒకటి అంటే ఎంప్లాయీస్ మధ్య కొలాబరేషన్ బిల్డ్ చేయడానికి, రెండు వచ్చేసి దెర్ ఆర్ సమ్ సెక్యూరిటీ కాన్సర్న్స్, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ వల్ల సెక్యూరిటీ బ్రీచెస్ జరుగుతూ ఉన్నాయి. సో కంపల్సరీగా ఆఫీస్కి 5 days అనేది కంపల్సరీ రావాలని దెర్ ఈస్ ఏ స్టేట్మెంట్.
నెక్స్ట్ అప్డేట్, అప్స్కిల్లింగ్ ఈజ్ ద కీ టు కీప్ ఐటీ టాలెంట్. సో ఇది అగైన్ అప్స్కిల్లింగ్ అనేది ప్రతి ఒక్క టెక్నాలజీలో, మీరు ఏ టెక్నాలజీలో ఉన్నా అప్స్కిల్లింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇది అప్స్కిల్, ఈవెన్ ఆర్గనైజేషన్స్ ఆల్సో, లైక్ ఎవ్రీ ఆర్గనైజేషన్ దే ఆర్ ఫోర్సింగ్ ఎంప్లాయీస్ టు అప్స్కిల్. సో ఎప్పుడైతే మనం అప్స్కిల్ అవుతామో కంపెనీ వాళ్ళు కూడా కొత్త హైరింగ్ చేసుకోకుండా కరెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని అప్స్కిల్ చేసుకోవడం వల్ల బడ్జెట్ కాస్ట్ కూడా డిక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సెకండ్ థింగ్, ఇట్ ఈస్ గుడ్ ఎంప్లాయీ సైడ్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళు అప్స్కిల్ అవడం వల్ల లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల వాళ్ళు సాటిస్ఫై అవుతారు, వాళ్ళ ఇంక్రిమెంట్ కూడా బాగుంటాయి. సో కంపెనీస్ ఆల్సో ఫోర్సింగ్ ఎంప్లాయీస్ టు అప్స్కిల్. నెక్స్ట్ అప్డేట్, రిమూవ్ దీస్ 5 రెజ్యూమ్ మిస్టేక్స్. జనరల్గా మనం చేసే 5 రెజ్యూమ్ మిస్టేక్స్ లెట్స్ డిస్కస్. ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్, మనము రెజ్యూమ్ స్టార్టింగ్ లో ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఇస్తాం. లైక్ ఐఎమ్ సీకింగ్ ఏ ఛాలెంజింగ్ రోల్ ఇన్ ప్రజెంట్ కంపెనీ ఆర్ రిప్యూటెడ్ కంపెనీ అని చెప్పేసి పెద్ద పెద్ద మనము పారాగ్రాఫ్స్ ఇస్తాం. సో నో నీడ్ దట్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఛాలెంజ్ మనం ప్రూవ్ చేసుకున్నాము. సో 1 or 2 లైన్స్ సరిపోతాయి, ఎక్కువ పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఇవ్వద్దు. నెక్స్ట్, ఇర్రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే మనము ప్రజెంట్ మీరు ఏదైతే డొమైన్ లో పనిచేస్తున్నారో ఆ డొమైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంచండి. సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే పాస్ట్ యువర్ టెక్నాలజీ, అంటే మీరు ఒక టెక్నాలజీ ఇంకో టెక్నాలజీ మారినప్పుడు పాత టెక్నాలజీ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయని అవసరం లేదు, అండ్ అక్కడ నో నీడ్ టు కీప్ దాట్. థర్డ్ వన్, టెక్నికల్ నాలెడ్జ్ దట్ ఆర్ అవుట్డేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా కొంతమంది రెజ్యూమ్స్ లో వీఆర్ యూజింగ్ విండోస్ ఎక్స్పీ ఆర్ వీఆర్ యూజింగ్ ఓల్డర్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్, మొత్తం డోంట్ నీడ్ టు మెన్షన్ దట్. ఏదైతే కొత్తవి ఉన్నాయో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, ఇలాంటి టర్మ్స్ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్, పర్సనల్ డీటెయిల్స్, అంటే మనము ఫుల్ అడ్రస్ పెడుతున్నాం, లేకపోతే మ్యారిటల్ స్టేటస్ కానీ, ఏజ్ కానీ, సో పిక్చర్స్ కానీ, సో వీటి వల్ల కూడా కొద్దిగా జడ్జిమెంట్ ఆఫ్ హైరింగ్ అనేది డిఫర్ అవ్వచ్చు. సో నో నీడ్ టు మెన్షన్ పర్సనల్ డీటెయిల్స్ ఆల్సో. లాస్ట్, నాట్ ఎనఫ్ ప్రూఫ్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. మనము సాఫ్ట్ స్కిల్స్ పెట్టినప్పుడు మనం అంటే హార్డ్ వర్కింగ్ అంట, లేదా టీమ్ ప్లేయర్ అంట, గుడ్ కమ్యూనికేషన్, ఇలాంటివి పెట్టకుండా, సో మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ చెప్పండి, లేకపోతే క్రియేటెడ్ అండ్ ఆటోమేటింగ్ టెస్టింగ్స్ టూల్స్ కానీ, అంటే మీరు చేసిన ఆటోమేషన్స్ ఏదైనా సంబంధించిన వాటి పైన గురించి పెడితే దట్ ఈస్ గుడ్ ఫర్ ది రెజ్యూమ్, అండ్ రెజ్యూమ్ వెయిటేజ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్, మైక్రోసాఫ్ట్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ డేటా సైన్స్ ఇంటర్న్షిప్స్. మనకు తెలుసు మైక్రోసాఫ్ట్ లీడింగ్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ, వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అప్లికేషన్స్ ఫర్ డేటా సైన్స్ ఇంటర్న్షిప్స్. ఎవరైతే డేటా సైన్స్ ఇంటర్న్షిప్ చేసుకోవాలో మీరు మైక్రోసాఫ్ట్ సైట్లోకి వెళ్ళేసి చేసుకోవచ్చు. ఐ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. నెక్స్ట్, డిఆర్డిఓ ఇంటర్న్షిప్స్ 2025. సో డిఆర్డిఓ కూడా అనౌన్స్ చేసింది, ఎవరైతే 2025లోకి ఇంటర్న్షిప్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం, అప్లికేషన్ ప్రకారం వాళ్ళు డిఆర్డిఓ సైట్లోకి వెళ్తే మీరు ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది అప్డేట్స్ ఫ్రమ్ లాస్ట్ మండే టు సండే. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, like, share, subscribe, and press the bell icon to get all my technology updates. Thanks for watching. Namaste.